అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విలాసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్. 40 లక్షల విలువైన బంగారు వెండి నగలు స్వాధీనం. మార్చి 5న 2 తెలుగు రాష్ట్రాలలో థియేటర్లో రిలీజ్ కానున్న విధాత మూవీ. 54 లక్షల రూపాయల విలువైన సీసీ రోడ్ల నిర్మాణాల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞ శిబిరాన్ని మదనపల్లి వారపు సంతలు ప్రారంభించిన మై ఫోర్స్ మహేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ విలాసాలకు అలవాటు పడి దొంగతనాల్లో వృత్తిగా మార్చుకున్న ఒక మోస్ట్ వాంటెడ్ హ్యాబిచువల్ అఫెండర్ ను అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి నుండి సుమారు 40 లక్షల రూపాయల విలువైన 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 930 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబుల్లి వెల్లడించారు. మదనపల్లి మండలం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన కోరకుటి రాజేష్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పట్టాడు. మదనపల్లి పట్టణం కజిన్స్ స్ట్రీట్లో ఉంటున్న రెడ్డి ప్రసాద్ ఫిబ్రవరి 16న ఊరికి వెళ్లడంతో రెక్కి నిర్వహించిన రాజేష్ ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 200 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు అపహరించాడు. మదనపల్లె 1 టౌన్ పిఎస్సిఆర్ నెంబర్ 49/2026 యూ సెక్షన్ 331(3) 305A బిఎన్ఎస్ ఫిబ్రవరి 16న మదనపల్లె బీసెంట్ రోడ్లోని ఒక ఇంట్లో చొరబడి భారీగా బంగారు వెండి ఆభరణాలను అపహరించాడు. గత ఏడాది మార్చి 24న దేవాలయం వీధిలోని వృద్ధురాలు రాజమ్మ మెడలోని 30 గ్రాముల చైన్ను అపహరించాడు. ఇదే ఏడాది ఫిబ్రవరి 6న దేవాలయం వీధిలోని మరో వృద్ధురాలు విజయ మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసును దొంగలించాడు. వరుస చోరీల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో మదనపల్లి 1 టౌన్ సిఐకే రాజారెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం చంద్రశేఖర్, ఎస్ఐఎస్కే రహమతుల్లా, సిసిఎస్ఎస్ఐ ఎంకే నరసింహులు వారి బృందం మార్చి 3న నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ 3 కేసులకు సంబంధించిన 40 లక్షల నగలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, యువత చెడు అలవాట్లకు బానిసలై నేరాల బాట పట్టడం వల్ల వారి భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. చదువుల్లో రాణించి జీవితంలో పైకి రావాలి తప్ప దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. మనకి అరౌండ్ 250 గ్రామ్స్ గోల్డ్ అండ్ 1 కేజీ వరకు సిల్వర్, మొత్తం 3 కేసుల్లో కూడాను కలిపి అంతా ఇంటాక్ట్ రికవర్ అయిందండి. ప్రాపర్టీ విలువ 40 lakhs వరకు ప్రాపర్టీ విలువ ఉంది. ఏంటండి మ్యారీడ్ అంటే జాబ్ కోవిడ్ టైంలో పోయింది. తర్వాత ఈ మధ్యకాలంలో ఈ ప్రాపర్టీ అఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యారని ఇప్పుడు మనకు తెలిసింది. ఫస్ట్ దీని ముందే టోటల్ 3 చేశారండి. 2025లో కూడా ఉన్న కేసు కూడాను ఒప్పుకొని దానిలో కూడా ప్రాపర్టీ అంతా రికార్డ్ చేయడం జరిగింది. ఓకే, నిమ్మనపల్లి మండలం అగ్రహారం పంచాయతీ మాజీ జెడ్పీటీసీ సభ్యులు చింతపర్తి రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో అగ్రహారం ఆర్పి రెడ్డి గారిపల్లి, చింతపర్తి వారిపల్లి మరియు చెరువు ముందరపల్లి నందు 54 లక్షల రూపాయలతో నూతనంగా మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడారు. అగ్రహారం పంచాయతీలో 4 గ్రామాల్లో సుమారు 54 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇవే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని కూడా మంజూరు చేయిస్తారని గ్రామస్తులకు మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వసంతరత్న, ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మండల తెలుగు యువత అధ్యక్షులు శివకృష్ణ, మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి, దేవేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, మాజీ సర్పంచులు మహమ్మద్ రఫీ, రమణ, దిగుపల్లి, రెడ్డప్ప, శ్రీనివాస్ రెడ్డి, జనసేన నాయకులు కళ్యాణ్, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నాయుడు గారు బాధ్యత కలిగిన మంచి టీవీ5 సంస్థనే కాదు, ఈరోజు ప్రపంచానికి ప్రసిద్ధి కాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్. ఆయన పైన బుద్ధ చర్య అది ఏదో వీడియో పెట్టి అది అంతా చేసేది మంచి సమాజ నిర్మాణం చేస్తుంది. మనుషులు ఎవరైనా వాళ్ళ పర్సనల్ లైఫ్లో అంతా ఇట్లా లాగడం ఇదంతా చేయడం అని ఎప్పుడు కూడా విచారణతనం ఉండకూడదు, ఉందాతనంగా ఉండాలి. రాజకీయ వ్యవస్థలో
రాజకీయ పైన ప్రజలకు మంచి నమ్మకం కలగాల, కానీ అటువంటి లేకుండా ఊరికి అవి తీసుకొని ఇవి తీసుకొని మనుషులకి ఆయనకు పోయి ఏదో డిఫేమ్ చేయాలని చేయడం మంచిగా చాలా స్ట్రైట్ మనిషి. ఎక్కడ కూడా ఆయన దగ్గర రెండు మాటలు కానీ ఇంతకుముందు ఆలయ చైర్మన్ ఉన్నారు, వాళ్ళంతా విఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు అన్నీ అమ్మేశారు. రొటీన్గా ఒక పెద్ద అంగిడి పెట్టారు దర్శనాలని. అట్లంతా ఆ తత్వం వెరీ ఫేర్ మ్యాచ్. సో అంత మంచిది కాదు. ఈ సమాజం కోసం ఇటువంటి అవసరం లేదు. మనిషికి తెల్లారులేసి అతని మీద 110 చూసుకుంటే మంచిది. ఇట్లా దానికంతా సమాజంలో ఎక్కడ చోట్లేదని తెలియజేస్తుంది. మదనపల్లె బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ విధాత ఈ గురువారం మార్చి 5 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదలవుతోంది. అశ్లీలతకు ఏమాత్రం తావు లేకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి చూసి ఆనందించేలా దర్శకుడు మణికంఠ రాజేంద్రబాబు, నిర్మాత డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. ఈ సినిమాలో నవరసాలు, చక్కని పాటలు, కడుపుబ్బ నవ్వించే కామెడీ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయి. 10 ఏళ్ల వయసు పైబడిన ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రంగా సెన్సార్ బోర్డు నుంచి ప్రశంసలు పొందిన ఈ మూవీ మదనపల్లె ప్రాంత నటీనటుల ప్రతిభకు అద్దం పడుతోంది. ఎంతో మంది సాంకేతిక నిపుణుల కృషితో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని విజయంపై పూర్తి నమ్మకంతో మీ ముందుకు వస్తోంది. ప్రతి ఒక్కరూ థియేటర్లో టికెట్ కొని సినిమాను వీక్షించి ఈ మదనపల్లి బ్యానర్ చిత్రాన్ని భారీ విజయం దిశగా నడిపించాలని చిత్ర యూనిట్ కోరుతోంది. రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాము. ఇక్కడ 25 థియేటర్లు, 25 నుంచి 30 థియేటర్లు ఇక్కడ. తెలంగాణలో 20 నుంచి 25 థియేటర్లు ఫస్ట్ వీక్ రిలీజ్ చేస్తున్నాము. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేయాలా అనుకుంటున్నాము. నెక్స్ట్ వీక్ ఈ ప్రొడక్షన్కి ఎంత బడ్జెట్ అంటే అది బడ్జెట్ అనేది ఇక్కడ చెప్పడానికి లేదు. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ఇన్కమ్ ట్యాక్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి అవి మేము బయట పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే అయిండొచ్చు, చాలానే అయిండొచ్చు. దాన్ని మేము లోలో చూపించుకుంటాం, కంట్రోల్ చేసుకుంటాం. మేము రేపు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అది బడ్జెట్ విషయం ఎత్తితే సారీ, ఏమనుకోవద్దండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఇంకా అడగచ్చు. మా పత్రికా విలేకరులకు, మా సోషల్ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. నాకు మీరంటే చాలా ప్రాణం. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఏమంటే ఇక్కడ కథా విషయానికి వస్తే విధాత అని ఏ విధంగా నేను అనుకున్నానంటే కర్మణ్యవాది కాలస్తే మహాఫలేషు కదాచన. అంటే కర్మ చేయడం వరకే మన వంతు, ఫలితాన్ని భగవంతుడు మనకిస్తాడు. ఇదే కాన్సెప్ట్ ఇది. అంటే ఈ కథలో అంత నిగూఢంగా మా డైరెక్టర్ గారు, మా రచయిత సురేష్ అప్పలపట్టల్ గారు సార్ వీళ్ళందరూ చాలా బాగా నటించారు. ఈ కథను సమాజంలోకి తీసుకుపోయేసి సమాజంలో ఒక మార్పును తీసుకురావాలనేదే మా కోరిక. అంటే నేను చేసే యాక్టివిటీస్ ఏవైనా కావచ్చు, అవి మొత్తం దీంట్లో చూపించాము. మనం ఏ విధంగా సహాయపడాలి సొసైటీకి, మన దగ్గర ఏమీ లేనప్పుడు ఏ విధంగా, ఉన్న తర్వాత ఏ విధంగా అనేది కాన్సెప్ట్. చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ దీన్ని ప్రమోట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులకు మరీ మేము విన్నవించేది ఒకటే, బాగా ప్రమోట్ చేయండి. దీంట్లో ఏమంటే ధైర్యంగా చెప్తాము, ఈరోజు టికెట్ పెట్టి సినిమా చూస్తే చాలా డిసప్పాయింట్ బయట వచ్చి ఏదో లోపం ఉంది అనేసి సినిమాలు చూసి ప్రేక్షకులు వాళ్ళ మనోభావాలు అలాగే చెప్తా ఉన్నారు. కానీ మేమేదో గొప్పది కాదు. కానీ ఈ ఏబీసీ ప్రొడక్షన్స్ పెట్టిన తర్వాత మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి అనేది ఫస్ట్ అన్నారు. తర్వాత డైరెక్టర్ గారు వాట్ అన్నారు, సార్ మెసేజ్ ఓరియంటెడ్ అనేది ఎప్పుడు ఉంటుంది, మీరు ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా ఫస్ట్ టైం మీరు హీరోగా పరిచయం పెట్టారు కాబట్టి అలాంటి కథలు ఏదైనా తీసుకున్నామన్నామంటే దానికి కూడా ఆయనే పాయింట్ చెప్పారు. ఒక 2 లైన్లు మాత్రం ఆయన చెప్పారు, దాన్ని మీరు డెవలప్ చేయండి అన్నారు. స్క్రిప్ట్ అంతా మేము రెడీ చేసిన తర్వాత ఆయనకు వినిపించడం జరిగింది. ఆయన 100% సాటిస్ఫై అయిన తర్వాత బడ్జెట్ వేయించుకున్నాడు. ఎవరు అవసరం లేదు, మీకు ఏం కావాలో అది ప్రొవైడ్ చేస్తానని చెప్పి చాలా చక్కగా ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా ఆయన ఈ చిత్రాన్ని పూర్తి చేసుకుని ముందుకు వచ్చాడన్నారు. ఇక ఈ చిత్ర దర్శకుల గురించి చెప్పాలంటే హైదరాబాద్లో ఆయన ఇదివరకు పనిచేసినటువంటి 3 చిత్రాలకు షార్ట్. మదనపల్లిలో మీరందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. మన ఊళ్ళో
నాకు ఎంత సంతోషం అంటే ఇదే స్కూల్లో చదువుకున్నా, ఇదే స్కూల్లో బెస్ట్ మేట్ చేస్తాను, ఇదే స్కూల్లో షార్ట్ ఫిల్మ్ చేశాను. మళ్ళా అదేదో ఇదే స్కూల్లో చదువుకునే టీచరే యాక్ట్ చేశాడు. అది ఎట్లా కుదిరిందంటే ఈవెన్ సురేష్ సార్ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాడు. సురేష్ సార్ కూడా ఇదే స్కూల్ అనేది కాదండి, జిఆర్టీ ప్రజలకు తెలియదు కదా. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. జిఆర్టీ హై స్కూల్లో చదువుకొని మేమందరం ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు జిఆర్టీ స్కూల్లో చదువుకున్నాం. సో ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసాం. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైంలో అప్పటిపల్లి గారు వచ్చి సినిమా చేయాలి ఒకటి అని అంటే అప్పుడు యాక్చువల్లీ షాక్ అయ్యా. సినిమా చేయడం ఏంటి సార్ అని అన్నా. సరే సార్ మాట్లాడదామని మళ్ళీ కథ ప్రిపేర్ చేసుకొని సారు సురేష్ సార్ మేము చేసుకుంటూ మళ్ళీ రాసుకుని అది ఇచ్చాము. ఇది మంచి థింగ్ ఏంటంటే సార్ మంగళవారం మదనపల్లి పట్టణం స్థానిక విజయభారతి పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన పరికరాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఆధునికంగా తయారు చేసే విధంగా ఉపాధ్యాయులు రూపకల్పన చేస్తున్నారని అభినందించారు. చిన్నతనం నుండి ఇంజనీరింగ్ విభాగంలో రాణిస్తున్నందుకు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత చల్లపల్లి నరసింహారెడ్డి, విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు, పుర ప్రముఖులు, విద్యార్థులు, పాఠశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. నాయుడు గారు అత్యంత కలిగిన మనిషి, న్యూస్ సంస్థ నడుపుతూ ఈరోజు ప్రపంచానికే ప్రసిద్ధి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అవసరంగా అది ఏదో రాజధాని చేసి అక్కడ అర్థం పెట్టాలి. ఆయనకి దిగజారుతనం చేసి because always what the program I do in my town, it will be a part of the Vijayabharati. So whenever I come, I see the lovely children who are sitting in front of me, always laughing, very fair enough, good, and receiving very good in manner. Science fair makes you the more talents. It's a good project where you should do in your school life. It's an example to prove you as a scientist. You want to make the better society, better need, better the atmosphere. The science fair will help you a lot, and you are the maker of this country. You are the makers of this country. You are the future of this country. You shouldn't feel responsibility that what the best I can do for this in my education as well as country. So you are an example for the other schools who you people are working and the children who are working, especially your correspondent, my elder brother Sedana is very backbone to you. Always he is a backup to the entire children, saying that they should be the best in the Madanpalli town and the Vijayabharati product. The children who study here, they should become doctors, engineers, IAS, IPS, and the best students for a better future of their life. So I am very happy to see you all. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞం శిబిరాన్ని మదనపల్లి వారపు సంతలో ప్రారంభించిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏపీఐఎస్సీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్. నేడు మదనపల్లిలోని వారపు సంతలోని టీటీడీ కళ్యాణ మండపం ముందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకుని వీలుగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం శిబిరాలు ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరం సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ కొనసాగుతుంది. రేపు నీరుగట్టువారిపల్లె బస్టాండ్ దగ్గర, గురువారం చిత్తూరు బస్టాండ్లో, శుక్రవారం సిటీఎంలో ఇలా ప్రతిరోజు నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబంలో ఒక జనసేన సభ్యుడు ఉండే విధంగా మా వంతు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుని జనసేన పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరారు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన పార్టీ మెంబర్లుగా నమోదు చేసుకుని జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి, శోభారాణి, రమణారెడ్డి, రెడ్డి ప్రసాద్, జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి వెంకట్, జనసేన పార్టీ యువ నాయకులు ఉదయ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సభ్యత్వ నమోదు శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ శిబిరం ద్వారా మీరు ప్రతి ఒక్కరిని జనసేన పార్టీ సభ్యులుగా చేర్చడానికి మీరందరూ ఉపయోగించుకొని ఈ భారతదేశంలో అత్యంత నీతివంత నాయకుడు, నిజాయితీపరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ సిద్ధాంతాలతో, అత్యంత గొప్ప సిద్ధాంతాలతో, ఒక జాతీయ భావంతో, కుల మత ప్రాంత భేదాలు లేని రాజకీయం పవన్ కళ్యాణ్ గారితో సాధ్యం. జనసేన పార్టీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొని మీరు కూడా జనసేన పార్టీ మెంబర్లుగా రిజిస్టర్ చేసుకుని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని, ఉద్యమీ సభ్యత్వాన్ని మీరు తీసుకుని ఈ మెంబర్షిప్, ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞ శిబిరాలని మీరు ప్రోత్సహించి ప్రతి ఒక్కరు మెంబర్గా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ, మదనపల్లి నియోజకవర్గంలోని క్రియాశీలక సభ్యులుగా చేరాలని అనుకునే ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీలక శిబిరాల్లో మదనపల్లి పట్టణంలోని సిటిఎం రోడ్ లో ఉన్న ఆఫీసర్స్ క్లబ్ వేదికగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. అంజనా స్కాన్ అండ్ డయాగ్నోస్టిక్ వారి సౌజన్యంతో శని, ఆదివారాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు అన్ని రకాల రక్త పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ దినేష్ మరియు రేడియాలజిస్ట్ డాక్టర్ హర్షప్రియలు వృద్ధులకు వైద్య సేవలు అందించారు. డాక్టర్ దినేష్ మాట్లాడుతూ వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా షుగర్, బీపీ మరియు గుండెపోటు వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వృద్ధులకు వివరించారు. తమ విలువైన సమయాన్ని కేటాయించి ఉచిత సేవలు అందించినందుకు గాను ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ దినేష్ మరియు డాక్టర్ హర్షప్రియ దంపతులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటివి చేసుకుంటూ ఉండేవాళ్ళు చాలా వరకు. సో మనం బెంగళూరుకి వెళ్ళాలంటే అక్కడ మార్నింగ్ 7 గంటలకు శాంపుల్ ఇవ్వాలంటే ఇక్కడ 4 బయలుదేరాల్సి వచ్చేది. మొత్తం రోజంతా అక్కడే గడిచిపోయేది. ఇంకా అవసరం అయితే మళ్ళీ 2వ రోజు కూడా వెళ్ళాల్సి వచ్చేది. సో ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము గమనించి మదనపల్లి ప్రజలందరికీ మనము ఈ సర్వీసెస్ అన్ని కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేశామండి ఈ అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నాస్టిక్స్. ఇక్కడ మనకు హెల్త్ ప్యాకేజెస్ కానీ, ప్యానల్స్ కానీ, ఏమైనా ఇష్యూ రిలేటెడ్, కార్డియాక్ రిలేటెడ్ కానీ, క్యాన్సర్ రిలేటెడ్ మార్కర్స్, ఇలాంటివన్నీ కూడా మనకి హౌస్లో ప్రాసెస్ చేస్తాము. అండ్ మనం ప్రాసెస్ చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్స్, ల్యాబ్ ఎక్విప్మెంట్స్. సో ఇప్పుడు మనలో ఇంత హై-ఎండ్ మిషన్స్ ఎక్కడ లేవు. మనము బెంగళూరులో పెద్ద పెద్ద NABL ల్యాబ్స్లో ఏవైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారో, స్టాండర్డ్స్ ఫాలో అవుతారో, అదే ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తూ అదే స్టాండర్డ్స్ ఫాలో అవుతూ మనం మదనపల్లిలో అదే కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ అందుబాటులో. ఈ హెల్త్ ప్యాకేజెస్ చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ యూ. ఇన్ ఫ్యూచర్ కూడా సార్ చెప్పినట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్ వీడ్ లైక్ టు ఎక్స్టెండ్ సార్. సో ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి అనేది ఒక అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. ఇంత ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఉన్న ఎక్విప్మెంట్స్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, అందరికీ తెలియాలి అన్న ఒక ఉద్దేశంతోనే మనం ఈ క్యాంప్లో కండక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అందరికీ హెల్త్ టిప్స్ అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి సార్. సో ఉన్న జనరల్ మనం ఫ్రీక్వెంట్ చెకప్స్ కానీ, స్కాన్ కానీ, ఎందుకంటే ఇప్పుడున్న ఏజ్లో మనకు క్యాన్సర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ డిటెక్ట్ అవుతున్నాయి. సో షుగర్, డయాబెటీస్ ఇవన్నీ మనము చాలా కూడా పెట్టుకోవట్లేదు. సో ఫుడ్ పరంగా కానీ, డయట్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్స్ ఒకటి యూజ్ చేసి ఇవన్నీ నెగ్లెక్ట్ చేయకూడదు అనుకుంటున్నాము. ఎర్లీ డిన్నర్ కానీ ఇలాంటివి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని సజెస్ట్ చేస్తున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. వచ్చిందని మనం ఎట్లా వచ్చేదని ఆపలేదు. సో క్యాన్సర్ స్క్రీనింగ్ ఆఫీస్ మన దగ్గర ఈ మణిపాల్ ఇట్లాంటి ఏమేమి వైడ్ రేంజ్ ఆఫ్ టెస్ట్ ఉంటాయో అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. మీకు ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా నీడ్ ఉంటే కూడా మీరు రెడీ టు ఎక్స్పాండ్ కూడా. సో అన్ని ఉన్న సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలి. అందరికీ మీరు మీకు ఉపయోగపడిందని అందరికీ షేర్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. సో మన దగ్గర స్కాన్స్ కూడా ఉన్నాయి సార్. ఎప్పుడైనా
అమెరికా సామ్రాజ్యవాదానికి నేడు ఇరాన్ బలవుతుందని, రేపు ఇండియాకు ఇదే పరిస్థితి వస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని, యుద్ధోన్మాదం నశించాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని కోరుతూ అన్నమయ్య జిల్లా శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య సర్కిల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి కేవలం ఇరాన్కే పరిమితం కాకుండా ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందికి గురిచేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. వెంటనే ఈ దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నేడు అమెరికా పలు అబద్ధాలను చెప్పి ప్రపంచ ప్రజానీకాన్ని మభ్యపెట్టి యుద్ధాన్ని, మారణ హోమాన్ని సమర్థించుకుంటుందని, ట్రంప్ ప్రయత్నాన్ని ప్రపంచ ప్రజలంతా, శాంతి కాముకులంతా ఖండించాలని కోరారు. దాడుల్లో చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, అమాయక ప్రజలు చనిపోయారని తెలిపారు. దాడి చేయడానికి చెబుతున్న కారణాల్లో ఎక్కడా హేతుబద్ధత లేదని, కేవలం ఆయిల్ కోసం, ఆర్థిక మార్కెట్ ఆధిపత్యం కోసమే దాడులకు దిగిందని తెలిపారు. ఇరాన్ మన దేశానికి చౌకగా ఆయిల్ సరఫరా చేస్తోందని, ఇప్పుడు ఆయిల్ ధరలు పెరిగి దేశంపై పెనుభారం పడుతోందని తెలిపారు. ఆర్థిక మార్కెట్ ఆధిపత్యం కోసం అమెరికా తెగబడుతుంటే దేశ ప్రధాని మోడీ దీనిని కనీసం ఖండించలేదని తెలిపారు. అన్ని సందర్భాలలో భారతదేశానికి గట్టి మిత్రుడిగా ఉన్న ఇరాన్పై మరో దేశం దాడి చేసి ధ్వంసం చేస్తుంటే దాన్ని ఖండించాల్సింది పోయి ఇంతవరకు భారత ప్రధాని నోరు మెదపకపోవడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ప్రభాకర్, నాగరాజు, మైనారిటీ నాయకులు సైదర్ షా వల్లి, నాయుడు, ఉపాధ్యాయ సంఘం నాయకులు జాబీర్, హేమలత తదితరులు పాల్గొన్నారు. సహకారంతో హాస్పిటల్ మీద దాడి చేస్తూ ఉంది. గాంధీ పేరుతో ఉన్నటువంటి హాస్పిటల్ మీద దాడి చేసింది. స్కూళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది. ఈరోజు దాన్ని ప్రతిఘటించే పేరుతో ఇరాన్ అమెరికా ఆఫీసులు, అమెరికా సంబంధించినటువంటి బంకర్లు వాటి మీద దాడి చేస్తూ ఉంది తప్ప ప్రతిఘటన ఇరాన్ చేస్తూ ఉంది. కానీ ఈరోజు ఆ పేరుతో ఆయుధాలు ఉన్నాయనేటటువంటి పేరుతో ఇరాన్ మీద పెత్తనాన్ని తీసుకోవడం కోసం యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఉంది. ఈ యుద్ధాన్ని ఇరాన్ అధ్యక్షుడి మీద ఇజ్రాయెల్, అమెరికా దాడి చేయడం, అదేవిధంగా వెనుజులాలో కూడా క్రూడ్ ఆయిల్ వాళ్ళ కంపెనీలన్నీ కూడా అక్రమాలు చేసుకునే దానికి అమెరికా, ట్రంప్ దాడి చేసి ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగతా దేశాలలో కూడా అక్కడ ఉన్నటువంటి సంపదని ఎలా మేము దోచుకోవాలి, మేము చెప్పినట్టే వినాలన్నటువంటి నియంత్రణగా వ్యవహరిస్తున్నటువంటి ట్రంప్కు నిరసనగా ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దౌర్జన్యంగా ఇతర దేశాల మీద దాడి చేయడం అనేది ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం. ఆ కోవలో నుంచి వచ్చిందే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేయడం. దీనికి ఎటువంటి కారణం లేకుండా ఇరాన్ ఎప్పుడు కూడా కవ్వించకుండానే ఈ రెండు దేశాలు బలవంతంగా యుద్ధాన్ని రుద్దడం వల్ల మదనపల్లె సమీపంలో గల మిడ్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ వారు అనంతపురం ద్రాక్ష పండ్లకు భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడిందని వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ తెలిపారు. యూనివర్సిటీలోని మిడ్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మద్దతుతో ఈ దరఖాస్తు సమర్పించబడిందని ఆయన తెలిపారు. అనంతపురం ద్రాక్ష పండ్లకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ముదురు రంగు, అధిక రసం, సమతుల్యమైన తీపి రుచి, తేలికపాటి పులుపు, మెత్తని గుజ్జు మరియు ఎక్కువ కాలం నిల్వ ఉండే లక్షణాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితులతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. అనంతపురం ద్రాక్ష సాగుదారులు మరియు ఉత్పత్తిదారుల సంఘం చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ ఐపీఆర్ కార్యాలయానికి జిఐ దరఖాస్తును సమర్పించిందని అన్నారు. ఈ దరఖాస్తు ద్వారా అనంతపురం ద్రాక్ష పండ్లను అనంతపురం భౌగోళిక ప్రాంతానికి ప్రత్యేకంగా చెందిన విలక్షణ వ్యవసాయ ఉత్పత్తిగా అధికారిక గుర్తింపు పొందేలా కోరుతున్నామని పేర్కొన్నారు. జిఐ రక్షణ ద్వారా ఉత్పత్తి పేరు దుర్వినియోగాన్ని నిరోధించడం, నిజమైన సాగుదారులకు మెరుగైన ధరలు లభించేలా చూడడం మరియు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అనంతపురం ద్రాక్ష పండ్ల విలువను పెంచడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్కు దోహదపడిన అవని ఫారం ల్యాబ్ టెక్నాలజీస్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, అనంతపూర్ మిడ్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మరియు మిడ్స్ R&D సెల్ వారి ప్రయత్నాలను మిడ్స్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు, డీన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డాక్టర్ చెరుకూరి రవీంద్రనాథ్, ఉత్పత్తిదారుల కంపెనీ ప్రతినిధి బి సర్వేష్లు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.